మంచి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యం అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం చెప్పండి, మొదటి 2 వచనాలు. అక్కడ చదివిన వాక్యంలో మీరు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని రోజులు నన్ను పరిశుద్ధాత్ముడు ఒక చక్కని కుటుంబం గురించి ప్రేరేపించారు. మంచి భార్యాభర్తలు, బైబిల్లో అద్భుతమైన జంట. వీళ్ళు చాలా ఆదర్శవంతమైన జంట, సంఘానికి చాలా రోల్ మోడల్గా నిలిచిన భార్యాభర్తలు. వాళ్ళు ఎవరు అంటే అకుల, ప్రిస్కిల్లా. ఎవరు వాళ్ళు? అకుల, ప్రిస్కిల్లా. అద్భుతమైన వ్యక్తిత్వాలు వీళ్ళు, చాలా శ్రేష్టమైన మనుషులు. వాళ్ళ గురించి రాబోయే రోజుల్లో చక్కగా నేర్చుకుందాం. ఇవి ఎలాగో ఇంటిలో జరిగే ప్రార్థన కాబట్టి ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా దేవుని కోసం బ్రతకాలి, ఎలా వారు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలి, ఎలా సంఘంలో వాళ్ళు స్థిరపడాలి, ఎలా వాళ్ళు దీవించబడాలి అనే చక్కని జంట. స్తోత్ర. సహజంగా పెళ్ళిళ్ళలో చాలా ప్రిపేర్ అవుతారు అందరూ వాక్యాలు చెప్పాలని, కానీ పెళ్ళిలో వినేవాళ్ళు ఎవరు ఉంటారు? కానీ మంచి భార్యాభర్తలు, ఇలాంటి వాళ్ళ గురించి ప్రతి భార్యాభర్త చెప్పండి నేర్చుకోవాలి. ఆమేన్. చాలా విషయాలని ఒక్కొక్కటిగా నేర్చుకుందాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం. వీళ్ళ పేర్లేంటి? అకుల, ప్రిస్కిల్లా. అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య. అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య. ఏంటన్నారా? ఈరోజు మనం నేర్చుకునే విషయం చాలా నేర్చుకుందాం. ఇవాళ చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే వాళ్ళ పేర్ల అర్థాలు. ఏంటి? వాళ్ళ పేరుల్లో ఉన్న అర్థాలు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఊరికే సందర్భం వచ్చిందని చెప్తున్నా. పాస్టర్ గారి పేరేంటి? సోఫియా. గ్రేస్. గ్రేస్ అంటే కృప, సోఫియా అంటే జ్ఞానం. సోఫియా అంటే ఏంటి? అలా ప్రతి పేరుకి ఏముంటుంది? మనందరి పేర్లకి అర్థాలు ఉంటాయి. అర్థాల్లో ఉన్న ఆ జీవితాన్ని మనం జీవించగలగాలి. ఆమేన్. ఒక అమ్మ పేరు సంతోషమ్మ అని ఉంటుంది. ఏంటి? ఆవికి ఉండదు, ఎవరికి ఉండనివ్వదు. వింటున్నారా? ఏంటి? ఆమెకి ఉండదు, ఎవరికి ఉండనివ్వదు. వీళ్ళ పేర్లేంటి? ఒక ఆమె పేరు స్వార్థమ్మ. స్వార్థ తప్ప అన్నీ మాట్లాడిద్ది. TV9. మా ఊర్లో కొంతమందికి TV9 అని పేర్లు పెట్టారు. పెద్ద ఆమె చచ్చిపోయింది, తల్లి చనిపోయినాక కూతురికి పెట్టారు, పెద్ద కూతురికి. పెద్ద కూతురు చచ్చిపోయినాక చిన్న కూతురికి. చూసారా ఎలా ఆ బాధ్యత తీసుకుంటున్నారు? ఊర్లో వార్తలన్నీ వీళ్ళకి కావాలి. కొంతమంది ఒకసారి అంట ఒక అమ్మను ఎత్తుక్కుంటూ వెళ్ళారంట ఒక ఊరు. అమ్మ ఇక్కడ అమృతమ్మ అని ఎవరన్నా ఉన్నారమ్మా అంటే, పేరు మాత్రమేనయ్యా అమృతం, బతుకంతా విషం అన్నారంట. అట్లా ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ అద్భుతమైన పేర్లు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మన పేరు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా. అందుకే పిల్లలకు పెట్టేటప్పుడు మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. ఏంటి చెప్పండి? చిన్నప్పుడు చచ్చిపోతున్నారని, పిల్లలు చనిపోతున్నారని, పిల్లలు ఏదో అవుతున్నారని పిచ్చ పిచ్చ పేర్లన్నీ పెట్టేవాళ్ళు. ఏంట్రా ఎట్టని పేరు పెట్టారంటే ఏదో ఒకటే చెప్పుకొస్తారు. అవర్ నేమ్ రిజంబుల్స్ అవర్ క్యారెక్టర్. మన పేరు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా. ఒక మనిషిని పద్దాకా ఈడు రౌడీ, ఈడు గడుసు, లేకపోతే ఈడు పనికిమాలినోడు అలా అంటా ఉన్నాం అనుకోండి, చెప్పండి పడిద్ది వాళ్ళకి. ఆడపిల్లలు కూడా పొద్దున్న లెగుతూనే పనికిమాలిందానాలే అంటారు కొంతమంది. అసలు అంత ప్రేమ ఏంటి వాళ్ళకి? నా కూతురు చెడిపోవాలనా? అందుకే మనం పిలిచే పేర్లు కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? పిలిచే పేర్లు కూడా పాజిటివ్ వైబ్ ఇవ్వాలి. స్తోత్రం. అదే ఇక్కడ పనిచేసింది. అంటే పేరులో బలం ఉందంటలేదు, దయచేసి మీరు నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. పేరులో వాళ్ళ వ్యక్తిత్వం కనబడుతుంది. ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా. కనుక ఇక నుంచి మంచి పేరు పంతులు గారిని చూసి, పేరులో బలం లేదు, పేరుకు తగ్గట్టుగా బ్రతికితే చాలు. చెప్పండి, పేరుకు తగ్గట్టుగా. ఆమేన్. మంచిది. వీళ్ళిద్దరు పేర్లు
అకుల. అకుల అంటే గ్రద్ద, డేగ, పక్షిరాజు. గ్రద్ద కనబడిద్దిగా మనకి. అకుల అంటే అర్థం ఏంటి? గ్రద్ద. పక్షిరాజు మన బైబిల్ భాషలో అర్థం అవ్వాలంటే పక్షిరాజు అని గ్రద్దను ఎందుకన్నారో తెలుసా? అది పక్షులన్నిటికీ రాజు. గ్రద్ద ఎగిరినంత ఎత్తు ఏది ఎగరలేదు. అదొందా? ఇప్పుడు మరి పిస్కిల్లా ఏంటని ఆశ ఉంటుందిగా. పిస్కిల్లాకి 2 అర్థాలు. ఒకటి పురాతనమైనది, 2 గౌరవనీయమైంది. ఎంత మంచి మంచి అర్థాలండి. స్తోత్రం. ఇవాళ ఈ 3 అర్థాలు నేర్చుకుందాం. అకుల అంటే పురుషుడు ఎలా ఉన్నాడంటే పక్షిరాజులాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాజాలాగా బ్రతుకుతున్నాడు అనమాట. డబ్బున్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా గుణంలో రాజులాగా బ్రతకాలి. ఆమేనండి. 2 చేతులు చక్కగా స్తోత్రం చేద్దామా? ఒక 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 అధికారంతో కూడిన జీవితం, ఒక హుందాతనం, ఒక గౌరవప్రదమైన జీవితం ఆ ఇంటి యజమానుడు, ఆ భర్త కలిగి ఉన్నాడండి. గ్రంథంలో మనం చాలా లక్షణాలు చూడొచ్చు. ఒక విషయాన్ని బైబిల్లో నుండి నేను మీకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. స్తోత్రం చేద్దాం. పక్షిరాజు అంటే మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఒక గ్రద్ద, ఒక డేగ, దానికి ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటి తెలుసా? అది దాని బలం తగ్గిపోతుంటే మళ్ళీ నూతన బలం పొందుకుంటుంది. ఏం పొందుకుంటుంది? జాగ్రత్తగానండి. ఇది ఒక మంచి విషయం మీకు అర్థం అవ్వాలని చాలా ఆశపడుతున్నా. అందరూ గుర్తుపెట్టుకోండి, వాక్యం వింటున్న వాళ్ళు అందరూ కూడా. గ్రద్ద అది పుట్టినప్పుడు దానికి వెంట్రుకలు వస్తాయి కదా, ఈ దాని రెక్కలు, ఈకలు అన్నీ వస్తాయి కదా. ఒక వయసు వచ్చాక ముసలితనం వచ్చేసిద్దంట. ఏ మనిషికైనా, ఏ జంతువుకైనా ఒక వయసు వచ్చాక ఏమొస్తుంది? అయితే దానికి ఎప్పుడైతే కొంచెం శక్తి తగ్గుతూ, బలం తగ్గుతూ కనబడిద్దో, ఒక ఎత్తైన గూట్లోకి వెళ్ళిపోద్ది. దాని గూట్లోకి వెళ్ళిపోయి ఆ రెక్కలన్నీ లాగేసుకుంటుందంట. ఏం చేసుకుంటుంది? గోళ్ళు పీకేసుకుంటుందంట. బలమైన రాతికి దాని గోర్లు పీకేసుకుని రెక్కలన్నీ తీసేసుకుని. ఎందుకు అవన్నీ ఏమైపోయినాయి? పాత అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఆ గూట్లోనే ఉంటుంది కొన్ని రోజులు. మళ్ళీ దానికి కొత్త ఈకలు వస్తాయి, కొత్త గోర్లు. చూస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు? అప్పుడే పుట్టి అప్పుడే ఈకలు వస్తున్న పిల్లలాగా ఉంటుందంట మళ్ళీ. అలా ఎప్పుడైతే మళ్ళీ కొత్త ఈకలు వచ్చేస్తాయో, ఆ పాత ఈకలతోనే ఆ పాత వెంట్రుకలు మొత్తం, ఆ పాతదనం, ఆ నీరసం, ఆ బలహీనత పోయి మళ్ళీ కొత్త దానిలాగా, మళ్ళీ వయసులో ఉన్న పక్షిలాగా దానికి బలం వచ్చేస్తుంది. ఇది గ్రద్ద విషయంలో జరిగే సత్యం ఇది. అందుకే అది మిగిలిన పక్షుల్లో చాలా ప్రత్యేకమైంది. స్తోత్రం. చాలా ప్రత్యేకమైన పక్షి అది. అందుకనే దానికి చూడండి, బలం అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, కొంచెం ఎగరలేకపోతున్నాను, వేటాడలేకపోతున్నాను అనుకుంటే ఏం చేస్తుంది? ఒక గూట్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ కొత్త బలాన్ని. స్తోత్రం. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో కూడా సహజంగా వయసు అయిపోతూ, 2 మనకి తగులుతున్న దెబ్బలు, మన గుండెకి కలుగుతున్న గాయాలు మనల్ని చాలా బలహీనపరిచేస్తాయి. అవునా కదా? ఆడవాళ్ళైనా మగాళ్ళైనా, యవ్వన పిల్లలకైనా, చదువుకునే పిల్లలైనా. చూడండి, చదువుకునే పిల్లలు కాలేజ్ మంచి ఉత్సాహంగా జాయిన్ అవుతారు. మామూలుగా ఉండదు అసలు. కొత్త యూనిఫాము, కొత్త బుక్స్, కొత్త బ్యాగులు. అప్పుడు దాకా 10th ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులే తెలుసు మనకి. చెప్పండి లెక్క. నేను మర్చిపోయారా? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ భయంకరమైంది, సైన్సు, సోషల్, ఫిజిక్స్ అదేలే,
ఏమంటారు బయాలజీ ఇవన్నీ ఉంటాయి, సంస్కృతం ఒకటి తయారయ్యింది. కానీ ఇంటర్లోకి రాగానే ఇవన్నీ ఉండవు. ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీ, మనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్లు కూడా కావాల్సినవి మంచి ఉత్సాహంతో వస్తాం. పరీక్షలో పాపం ఒకటో రెండో ఇదైంది అనుకోండి, ఏమైపోతారు? డల్ అయిపోతారు. జీవితంలో ఎన్నో సందర్భాలండి మనల్ని బలహీనపరచడానికి. నేర్చుకుందాం ఈ రాత్రి. అకులాలోని మనం నేర్చుకోవాల్సింది, పక్షిరాజులో నుండి నేర్చుకోవాల్సింది. నీ చదువుల్లో ప్రియమైన పెద్దలారా, ఒక కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా, ఒక యవన బిడ్డగా నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, నువ్వు చదువుతూ ఉండొచ్చు, నీ కుటుంబాన్ని నడిపించే విషయంలో నువ్వు ప్రయాసలు పడుతూ ఉండొచ్చు. ఎంత కష్టపడుతున్నా మనకు తగులుతున్న ఎదురు దెబ్బలు, మనకి గుండెకు కలుగుతున్న గాయాలు, మనకు కలుగుతున్న రోగాలు, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మన ఇంట్లో మనుషుల మనస్తత్వాలు మనల్ని నిరుత్సాహపరిచేస్తాయి, మనల్ని చాలా బలహీన పరిచేస్తాయి. ఎవరైనా ఉన్నారా నన్ను ఏ పరిస్థితిలో కూడా నేను నిరుత్సాహపడలేదు, ఎప్పుడు బలహీనపడలేదు అన్నవాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రతి మనిషికి ఎదురయ్యే సంభవాలే ఇవన్నీ. హల్లెలూయా, స్తోత్రం. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నా అంటే నాకు అవి ఎదురయ్యాయి. హల్లెలూయా. మందిరం కడుతున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం మందిరం కట్టిస్తున్నప్పుడు అబ్జెక్షన్ పెట్టారు, మందిరము పడింది. పెళ్ళైన కొత్త, అప్పటికి ఇంకా పిల్లాడు కూడా లేడు, చాలా యవన వయసులో ఉన్నాం, హుషారుగా సేవ చెప్పండి చేస్తున్నాం చక్కగా. అబ్బా 25 సంవత్సరాలకే మందిరం కట్టుకునే కృపదేవుడు ఇచ్చారు. మందిరము ఇల్లు అయిపోతుంది, ఇక నాకు బాధ లేదు. అంటే నేను ఉండటానికి తినటానికి అంటలా, నేను మనసులో అనుకునేది ఏంటంటే ఇక మందిరం కూడా వచ్చేస్తుంది, ఇల్లు కూడా వచ్చేస్తుంది, నేను ఎందుకు కష్టపడవసలా, ఇక మొత్తం సేవ కోసమే నేను పరుగులు పెట్టవచ్చు. దేవుడు నాకు చక్కగా ఇవన్నీ అమరుస్తున్నారు, మందిరం అయిపోతుంది, ఇంకా కష్టపడి బోల్డ్ సేవ చేసుకోవచ్చు. 25 సంవత్సరాలకే చక్కగా చర్చి ఇల్లు అంటే అదొక ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాను. సడన్గా మందిరం పడేయించేశారు. ఎంత బలహీనం అయిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎంత నీరసమైపోయిందో, ఎంతగా కృంగిపోయానో. ఒక్కోసారి చర్చికి వచ్చి వాక్యం కూడా చెప్పలేని పరిస్థితి. ఏం చెప్తాం? సంఘస్థులకి దేవుడు మనకు జయమిస్తారని చెప్పడానికి నా మనసు మానవ రీతిగా నా మనసు ఒప్పుకోవట్ల, కానీ పరిశుద్ధాత్ముడు బలపరిచారు. స్తోత్రం చెబుదామా? అలా మీ జీవితంలో మీకు ఎన్ని ఎదురైనాయో చెప్పలేము, చాలా జరుగుంటాయి. ఒక భార్యగా నువ్వు ఎన్ని భయంకరమైన పరిస్థితులు చూసావో, ఒక భర్తగా మీ జీవితంలో అయ్యా ఎన్ని బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చిందో, ఓ తల్లిగా నీ పిల్లల్ని బట్టి ఎన్నిసార్లు బాధపడ్డావో, ఓ తండ్రిగా నీ బిడ్డల జీవితాన్ని నిలబెట్టడం కోసం, నీ కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్ని తుఫాన్లు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ముందుకు వచ్చి ఉంటారో ఈ రోజుకి. ఓ యవనస్తురాలిగా ఇటు మీ తల్లిదండ్రుల కష్టం చూస్తూ, ఒక యవనస్తుడిగా ఎలా అయినా నేను స్థిరపడాలి, ఎలా అయినా బాగుపడాలి అని ఒక తపన పడతా ఉంటావు. కానీ చదువులో నీ ప్రయత్నాల్లో నీకు ఎదురవుతున్నటువంటి కష్టాలు ఎంత బలహీనపరుస్తాయో ఎరగని వాళ్ళమేమీ కాదు. కానీ ఒక మాట రాయబడింది, పక్షిరాజు నూతన బలం పొందుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. బలహీనమైన పరిస్థితులు వస్తున్నాయా? ఒక్కోసారి అనిపిస్తుందండి, ఎందుకు ఇంకా బ్రతుకున్నామని అనిపించుంటుందేమో. అలా అనిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. అసలు ఇక నేను ఇంతేనేమో నా స్థితి, ఇక నేను ముందుకు వెళ్ళలేనేమో. కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఒకవేళ భవిష్యత్ ప్రణాళిక ఏదైనా ఉంటే ఇక చేయలేమేమో, బలహీనం అయిపోతూ ఉంటాం, ముందుకు అడుగు వేయలేమేమో అనుకుంటూ ఉంటాం, ఈ బరువు మొయ్యలేనేమో అని అనుకుంటాం. బలహీనం అయిపోతున్నప్పుడు నేను చెప్తున్నాను, పక్షిరాజు ఎలా అయితే గూట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త బలం వచ్చే వరకు చెప్పండి వేచి ఉంటుందో, అలా మనం యేసయ్య కౌగిలిలో కొత్త బలాన్ని పొందుకోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. బలహీనమైపోతున్నారా దేవుని బిడ్డలారా? దయచేసి బలహీన పడొద్దు, నీకు దేవుడు బలం ఇస్తారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు మీకు నూతన బలం ఇచ్చునుగాక. స్తోత్ర. అవును, మరి 10 సంవత్సరాల క్రితం మందిరం పడిపోయింది, మరి ఏంటి పరిస్థితి? దేవుడు మళ్ళీ బలపరచలేదా? ఆమేన్. దేవుని మహాకృప, దేవుని మహాకృప. నా వల్ల ఏమీ కానే ఇవాళ కాదు కదా, ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా నా వల్ల అయితే ఏమీ కాదు, అసలు నేను బతుకున్నంత వరకు నా ఒక్కడి వల్ల ఏమీ కాదు, దేవుడే. హల్లెలూయా.
ఏం జరిగింది? స్థలమే 7.5 లక్షలు పెట్టుకోవటానికి దేవుడు సహాయం చేశారు. ఇవాళ మన అక్కడ ఇల్లు మందిరం జరిగిన నిర్మాణం 10 లక్షల రూపాయల నిర్మాణం, స్థలము 7.5 లక్షలు అయితే నిర్మాణానికి అయిన ఖర్చు మొన్ననే ఆ రూము యువతలకి వేయడానికి దగ్గర దగ్గర 3,75,000 అయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? దేవుడు బలపరిచారు. ఒక పని చేయలేను, బలహీన పడిపోయాను అనుకున్నప్పుడు దేవుడు బలపరిచి నూతన కార్యాలు జరిగించారు. మీ విషయంలో మీరు ఎక్కడ బలహీన పడిపోయారో నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని మరలా బలపరచునుగాక. స్తోత్రం. ఆర్థికంగా బలహీనమైపోతున్నామా? మనసు చాలా కృంగిపోతుందా? కుటుంబంలో ఆ కుటుంబ పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి బలహీనమైపోతున్నారో దేవుని బిడ్డలారా? అవునండి. బయట ఎవరి మనసో ఎవరి వల్ల గాయపడితే అంత బాధపడం. సొంత కుటుంబం బాధ పెడితే ఆ బాధ చెప్పండి భరించలేం. భర్త వల్ల బాధ ఆ భార్యకి ఎవరు తీర్చలేరు. భార్య వల్ల బాధ వస్తే ఆ బాధ ఎవరు తీర్చలేరు. పిల్లలే బాధ పెట్టేవాళ్ళైతే ఆ తల్లిదండ్రుల బాధ క్షోభ ఎవరు తీర్చలేరు. బయట మనుషులతో బాధ లేదు, ఇంట్లో బాధ అయితేనే మనసు చాలా బలహీనమైపోద్ది. అలా మీరు ఏ విషయంలో బలహీనమైపోతున్నారో? ఆరోగ్యం బాగోదు, ఆర్థిక పరిస్థితులు బాగుండవు, ఎటు చూసినా ఏదో ఒక ఎదురు దెబ్బ. నేను ఒక మాట చెప్తున్నాను, మనం అక్కులా వలె పక్షిరాజులాగా బ్రతకాలి. ఆమెన్. ఎందుకు నీరసలుతున్నారు? ఎందుకు బలహీనలవుతున్నారు? బలం ధరించుకోండి, నూతన బలం పొందుకోండి. ఎక్కడొస్తుంది బలం? దేవుని పాదాల దగ్గరే మనకి బలం వస్తుంది. ఎక్కడ? అర్థమవుతుందా? అయ్యా నేను ఇప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? గ్రద్ద ఏం చేస్తుంది? ఇక ఎగరదు, మిగిలిన పక్షుల దగ్గరికి రాదు. ఇక వేరే పనులేమి, ఈకలన్నీ పీకేసుకుని గోరంతా లాగేసుకుని గూట్లో ఉంటుంది. మళ్ళీ దానికి ఆ యవ్వన బలము రావాలి, ఆ నూతన బలం వచ్చే వరకు దాక్కుని ఉంటుంది. అలా యేసయ్య రెక్కల నీళ్ళలో మనం దాక్కోవాలి. ఈ ప్రార్థనలో యేసయ్య పాదాలు, అయ్యా నేను బలహీనమైపోయాను, అయ్యా నేను నీరసిల్లిపోయాను, ఇదిగో ఈ గాయం నన్ను చాలా బలహీనపరిచింది, ఈ పరిస్థితి నన్ను చాలా బలహీనపరిచింది, ఈ సంఘటన వల్ల నేను చాలా బలహీనమైపోయానయ్యా, నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి. స్తోత్రం. ప్రార్థనలో మనం బలం పొందుకుంటాం. యేసయ్య పాదాలు మనం పట్టుకోవాలి. ఆరోగ్యం దేవుడు ఇవ్వగలరు, శక్తి దేవుడు ఇవ్వగలరు, ఆశీర్వాదం దేవుడు ఇవ్వగలరు. ఎక్కడ బలహీనమైపోయావో అక్కడ దేవుడు మనల్ని బలపరచగలరు. స్తోత్రం. అందుకే ఇలాంటి ప్రార్థన కుడికల ద్వారా మన కుటుంబాలు బలం పొందుకుంటాయి. ఈ ప్రార్థనల ద్వారా మాత్రమే జరిగిద్దని నేను చెప్పను. వ్యక్తిగతంగా మీకు మీరు, మొన్న ఈ మధ్య చెప్పాను, ఏకాంతంగా ఆ పక్షిరాజు ఎలా ఏకాంతంగా గూట్లోకి వెళ్ళిపోద్దో, మన గూడు యేసయ్యే, మన దాగుచోటు ఆయనలోకి వెళ్ళిపోవాలి మనం. అంతే. నువ్వు బలం ఇచ్చే వరకు నేను కదలను ప్రభువా, ఆ గూట్లోకి వెళ్ళిపోవాలి, యేసయ్య కౌగిలిలోకి వెళ్ళిపోవాలి, అంతే. ఆమేన్. అక్కడ మనకి బలం దొరుకుతుంది. ఏకాంత ప్రార్థన చెప్పండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. అలాగే మళ్ళా బలం ఎక్కడొస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా బలం వస్తుంది. చెప్పండి. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే మీ తండ్రి వచ్చి, ఏనానా ఏంటి బలహీనం అయిపోయావు, లే నేను ఉన్నా కదా ఏంటి అని డాడీ ఆ మాట అంటే ఎట్లుంటుంది పిల్లలకి? ఆ ధైర్యం పరిశుద్ధాత్ముడు ఇస్తారు మనకి. ఆయన ఉంటే ఆ బలం వచ్చేస్తుంది మనం, అంతే. అసలు మన చుట్టూ జరిగే ఏ పరిస్థితి మనల్ని భయపెట్టదో, మనల్ని బలహీన, నా ప్రభు నాతో ఉన్నారు, నన్ను బలపరుస్తారు. హల్లెలూయా. పక్షిరాజులాగా మనం ఎప్పటికప్పుడు బలం పొందుకోవాలి. బలహీనమైపోయావా తల్లి? బలహీనమైపోయారా దేవుని బిడ్డలారా? ఇదిగో అకుల జీవితం, ఆయన ఒక పక్షిరాజులాగా బ్రతికాడు, ఒక దేవుని దగ్గర బలం పొందుకున్న వ్యక్తిగా బ్రతికాడు. ఆమేన్. ప్రతి మనిషికి దెబ్బలు తగులుతాయి, సమస్యలు వస్తాయి. దావీదు అన్నాడుగా, చూడండి, దావీదుకి 23వ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన. చదవసలా, ఇప్పుడు చూడవసలా, అద్భుతంగా ఉంటుంది. తీయండి, మొత్తం చదవసలా. మొదటి వచనం చదవండి. చూసారా మొదట ఎలా ఉంది? బాగుందా బాధగా ఉందా? చెప్పండి. ఏడుపు ఉందా మొదట్లో? చక్కగా ఉంది. లాస్ట్ వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు
మళ్ళీ చివరి వచ్చిన ఎట్లా ఉంది చెప్పండి. ఫస్ట్ సంతోషమే, చివర మధ్యలో ఒక వచనం ఉంటుంది, గాఢాంధకారపు నేను నేను మధ్యలో వస్తాయి గాఢాంధకారపు లోయలు. వింటున్నారా? మానవ జీవితం ఈ కీర్తనలో కనబడిద్ది. ఒకసారి అంట ఇంగ్లీష్లో ఫారిన్ కంట్రీలో నాలాగా ఒక కుర్రోడు మంచి ప్రసంగికుడు, అంటే ప్రసంగికుడు అంటే నాలాగా ఒక మంచి ప్రసంగికుడు అంటలా, నేను అంత ప్రసంగికుడు కాదు, వయస్సును బట్టి చెప్తున్నా. ఒక కుర్ర పాస్టర్ గారు బాగా చెప్తాడు, మంచి స్వరం అంట అయింది. 23వ కీర్తన బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడంట, వాక్యం చెప్పాడంట. చెప్పి 23వ కీర్తన మనం కూడా యెహోవాయే నా కాపరిగా పాడతాం. అలా 23వ కీర్తన వాళ్ళు ఇంగ్లీష్లో పాడాడు. ఆయన చక్కని గొంతుతో పాడాడు, అద్భుతంగా పాడాడు. అందరూ చప్పట్లో సూపర్ పాడాడు అన్నారు. అయినాక రెండో వారం ఓ పెద్ద ఆయన, ఒక 60-65 సంవత్సరాలు ఉన్న ఆయన ఇదే పాట పాడాడంట. ఏం చేశాడండి? ఇదే పాట పాడాడు. పాడితే ఈసారి జనాలు చప్పట్లు కొట్టట్లా, అందరి కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అందరూ ఒక ఎమోషనల్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. అందరూ కళ్ళు తుడుచుకుంటున్నారు. అందరికీ వాళ్ళ జీవిత అనుభవాలు చెప్పనే గుర్తొస్తే ఈ కుర్ర భాషకి చాలా బాధ అనిపించిందంట. నేను అంత బాగా పాడితే పోయిన వారం జనాలు చప్పట్లు కొట్టారు, కానీ ఎవరి హృదయానికి అది తాకలా. అంకుల్ మీరు పాడితే ఎందుకలా ప్రజల హృదయాన్ని తాకిందంటే చెప్పాడంట, నాన్న నువ్వు చేసిందేం తప్పు కాదు, నువ్వు నీ టాలెంట్తో పాడావు, నీకున్న స్కిల్తో, కానీ నేను నా జీవిత అనుభవాలతో పాడాను. ఎలా పాడాడంట? ఒక మనిషికి జీవితంలో ఎదురయ్యే అనుభవాలన్నీ రంగరించి ఆ పాట. అప్పుడు ఏం జరిగింది? వినేవాళ్ళందరి అనుభవాలు కూడా గుర్తొచ్చినాయి. చెప్పండి, వినేవాళ్ళ అనుభవాలు కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఆ ప్రయాణంలో కూడా వచ్చిన వాడినే. ఎన్నో సందర్భాల్లో బలహీనమైపోయి, సేవలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో బలహీనమైపోయి నీరసిల్లిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలపరిచారు. స్తోత్రం. దేవునితో రోజులు గడిపే కొద్దీ తిరిగి మరలా ఆయనలో బలం పొందుకున్నాను. మీతో చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, బలహీనపడొద్దు. మీకు బలహీనత అనిపిస్తున్నప్పుడు, ఆత్మలో బలహీనమైపోతాం చాలాసార్లు. చెప్పండి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు అన్నీ బాగుంటాయి, ఆత్మీయంగా బలహీనమైపోయి దేవుని మీద ప్రేమ తగ్గిపోయి చెప్పండి పరిశుద్ధతలో వెనకబడిపోతూ లోకంలో కలిసిపోయే ప్రమాదం వస్తుంది. ఆత్మలో బలహీనపడతావు. ఆత్మలో కూడా నువ్వు బలహీనపడకుండా ఉండాలంటే పక్షిరాజు వలె దేవుని దగ్గర నూతన బలం పొందుకోవాలి. ప్రభువా, లోకం నన్ను ఆకర్షించకుండా, లోకంలో నేను పడిపోకుండా, సాతాను ముందు బలహీనరాలని కాకుండా నాకు నూతన బలం ఇవ్వండి అయ్యా అని ఏకాంత ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర ఆ బలాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా అట్టి బలాన్ని మనం పొందుకోవాలి. స్తోత్రం చెబుదాం ఒకసారి. చక్క 2 చేతులు స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టేసుకోవాలి మీరు ఈ వాక్యాన్ని, ఈ పేరును. ఏంటి? అకుల అంటే పక్షిరాజు. ఆమేన్. ఎలా బతకాలి? ఆ లక్షణం ఏంటి? ఎప్పటికప్పుడు ఆమేన్ హల్లెలూయా. కేవలం శరీరానికే కాదు, మనసుకి, నా చుట్టూ ఉన్న పరిస్థితులకి, నా ఆత్మకు, నా సేవకు, నా జీవితం అంతటికి, మనందరి జీవితాలకి ఆ నూతన బలం ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ఆ యేసయ్య పాదాలే మనకి నూతన బలం. ప్రయత్నించి చూడండి, దేవుణ్ణి అడగండి, తండ్రి నేను బలహీనమైపోయాను, నా మనసు చాలా బలహీనమైపోయింది, నా శరీరం చాలా నీరసిల్లిపోతుంది, నేను ఆత్మలో బలహీనమైపోతున్నాను, బలపరచు ప్రభువా అనగానే దేవుడు బలపరిచేస్తారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఒకటి, పక్షిరాజుకున్న అనుభవం ఏంటి? నూతన. రెండోది చెప్పండి, ఇవాళ అకుల గురించే నేర్చుకుందాం. చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నారు. చూడండి, 2వ లైన్, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. చెప్పండి, రెక్కలు చాపి. పక్షిరాజుకున్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఏ పక్షి ఎగరలేనంత ఎత్తుకి ఎగిరిద్ది. ఏ పక్షి
బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రద్దకున్నటువంటి మంచి లక్షణం, దాని స్పెషాలిటీ ఏంటంటే ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు నుండే అది టార్గెట్ని చూసేసిద్దంట. అసలు ఊహించగలం అసలు ఏంటి చెప్పండి. ఆ రోడ్డు చివర ఉన్న వాళ్ళు ఎవరో మనకు కనబడరు. కళ్ళు నలిపి కళ్ళు ఎక్కువ నలపకూడదంట, ఊరికే నలిపేస్తారు. ఏదైనా పడిందా ఇక ఆ రోజు చచ్చింది ఆ కన్ను. అసలు పడిన దాని మీద కోపమా కంటి మీద కోపమో తెలీదు. నలిపి పిసికేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికే. పక్షిరాజు గ్రద్ద 3 నుండి 5 కిలోమీటర్ల దూరం, అంటే అంత ఎత్తున ఎగురుతుంది. ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అన్ని పక్షులు వర్షం పడుతుంటే అమ్మా అయ్యా వర్షం పడుతుంటే అన్ని పక్షులు వర్షం నుండి తప్పించుకోవడానికి గూళ్ళలోకి ఏదైనా షెడ్ కిందకి ఏదైనా దాగుచోటుకి వెళ్ళిపోతాయంట. గ్రద్ద మాత్రం మేఘాల కంటే పైన ఎగిరిద్దంట. ఎక్కడ ఎగిరిద్ది? ఇంకా దానికి వర్షం ఎక్కడ పడిద్ది? అంత ఉన్నతంగా ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్తాను, దీంట్లోని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? పైన హైట్లో ఎగరడం మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే ఉన్నతమైన వ్యక్తిత్వం. మిగిలిన వాళ్ళందరికంటే ఒక ఒక ఉన్నతమైన అనుభవంలో మనము బ్రతకగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరిలాగా బ్రతకొద్దు. పక్షిరాజు అన్ని పక్షుల్లాగా బ్రతకదు. దాని గూడు కూడా కొండల మీద పెట్టుకుంటుంది, ఎత్తైన చోట్ల. ఆ ప్లేస్కి ఏవి వెళ్ళలేవు అసలు. అది గూడు పెట్టుకున్న చోటుకి ఏవి వెళ్ళలేవు. ఆ పక్షి ఎగిరినంత హైట్కి ఏ పక్షి కూడా ఎగరలేదు. వర్షం వచ్చినా అంతకంటే పైన ఎగిరే లక్షణం. ఇవన్నీ మనం చూసిన వాక్యంలో పైకి ఎగురుతుంది. దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు, దేవుని బిడ్డలు కూడా అలాంటి ఉన్నతమైన స్థితిలోనే బ్రతకాలి. స్తోత్రం చెబుదామా? ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నాం. మన భావాలు ఆదర్శ భావాలుగా ఉండాలి, ఉన్నతమైన భావాలుగా ఉండాలి. అందరిలాగా ఆలోచించకండి దేవుని బిడ్డలారా. రూపాయి విషయం కానీ, తోటివారి విషయం కానీ, మానవ సంబంధాల విషయం కానీ. స్తోత్రం. ఇవాళ పొద్దున్న ఒక మంచి వీడియో చూసా. అసలు అబ్బాబాబాబా అమ్మా, ఇప్పటికైనా చదువుకుంటున్న పిల్లలు, మగ పిల్లలైన ఆడపిల్లలైనా గమనించుకోండి. ఒక వీడియో చూసా. ఏమండి, పెద్దోళ్ళు దాదాపు 50 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, పెద్ద క్యాడర్లో ఉన్నవాళ్ళు ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఆల్రెడీ కూర్చుని ఉన్నారు. గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, ఒక పక్కన బిజినెస్ వాళ్ళు, ఒక పక్కన ఉద్యోగస్తులు, అందరూ కూర్చుని ఉన్నారు. ఓ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక ఆడపిల్ల రూమ్లోకి వచ్చింది. దెబ్బకు అందరూ లేచి నిలబడ్డారు. పక్కన వెనకాల చెప్తున్నాడు, ఆమెకి ఎంతమంది పెద్దోళ్ళు, ఎంతమంది డబ్బున్న వాళ్ళు, ఎంతమంది పెద్ద సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్ల వస్తుంటే ఎందుకు లేచి నిలబడ్డారో తెలుసా? ఆమె చదువు. ఏంటి? చదువు. ఆమె చదువు ఆమెను ఆ స్థానంలో నిలబెట్టింది అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కనుక చదువుకునే పిల్లలు ప్రేమ గీమ అని, చెడ్డలవాట్లని, మీ కెరీర్ని పాడు చేసుకోకండి. నీకు ఒక ఉన్నతమైన భావాలతో నువ్వు చదువుకోవాలి, ఒక ఉన్నతమైన భావాలతో నువ్వు పెరగాలి. అందరిలాగా బ్రతికితే, అందరిలాగా ఆలోచిస్తే కాలేజీకి వెళ్తున్నారు, 2 నెలలు కూడా అవదు ఎవడో ఒకటితో లింకు. అమ్మాయినా అబ్బాయినా ఏదో పని చేసుకుంటానికి వెళ్తున్నారు, 1 నెల 2 నెలలు చాలు ఏదో చెడ్డలవాటు. అందరిలాగానే బతుకుతున్నావు, కానీ పక్షిరాజు అందరిలాగా బ్రతకదు, ఉన్నతంగా. హల్లెలూయా. మీరు వెళ్ళే చోట, మీరు పనిచేసే చోట, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, ఆఖరికి నేను చెప్తున్నాను, సేవకుడిగా నేను కూడా మిగిలిన వాళ్ళందరినీ మామూలు పక్షులుగా మనల్ని మనం పక్షిరాజులాగా చూసుకోవాలి. ఆమేన్. వాళ్ళందరూ క్యారెక్టర్ తప్పొచ్చు, వాళ్ళందరూ లోక స్నేహాల్లో పడవచ్చు, మిగిలిన వాళ్ళందరూ చెడ్డ అలవాట్లు లోనవచ్చు, మిగిలిన వాళ్ళ కోసం డబ్బు కోసం ఏ గడ్డైనా తినొచ్చు, మిగిలిన వాళ్ళందరూ చెడ్డ చూపు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు ఎలా అయినా వాళ్ళ జీవిత విధానం ఉండొచ్చు. కానీ మనకంటూ ఒక వాల్యూస్ కలిగి, మనకంటూ ఒక ఉన్నతమైన విలువలు కలిగి మనము బ్రతకాలి. హల్లెలూయా. నేను అనుకున్నా, మన సంఘంలో ఒక్క బిడ్డ అయినా అట్ట తయారైతే బాగుండు. ఎట్లా? నడిచి వస్తుంటే రూమ్లోకి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ
ఆ స్థాయికి. హల్లెలూయా. మనదేముందిలే, ఇంటర్ అయిపోయినాక ఏదో ఒకటి. అమ్మా నాన్నలు కూడా మీరు కష్టపడి చదివితే ఎంతైనా చదివిస్తారు. మనం ఏం చేస్తాం? వెళ్తానికేమో చెప్పండి, ఒక ఎట్లా వెళ్తారంటే కిరణ్ బేడీలాగా వెళ్తారు కాలేజీలకి. కిరణ్ బేడీ ఎవరో తెలుసా? కిరణ్ బేడీ ఎవరో తెలుసా? ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి లేడీ ఐపీఎస్. అప్పటి వరకు ఆడవాళ్ళు ఎవరు ఐపీఎస్ అవ్వాలా. ఒక గొప్ప వ్యక్తి ఆమె. ఆ టైంలో వెళ్తారు. వచ్చేటప్పటికి ఐశ్వర్య రాయల్ లాగా, ఇంకా దారుణంగా కొంతమంది. నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు? ఒక గొప్ప ఈయన మోటివేషనల్ స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు, మేధావి, అని చెప్పాడు, మన ఇండియాలో ఐశ్వర్య రాయల్ తయారవుతున్నారు కానీ మదర్ తెరీసాలు మాత్రం బయట నుండే రావాల్సి వస్తుంది అన్నాడు. ఉన్నతమైన విలువలు ఉన్న వాళ్ళు కనబడట్లా. ఆమె ఎవరో అవతల పక్కన ఎవరో ఇక్కడ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటుంది, నువ్వు వేసుకోవాలి. ఒళ్ళంతా కనబడే బట్టలు, శరీర ప్రదర్శన జరిగే వస్త్రాలు నీ తోటోళ్ళు వేసుకున్నారు, నువ్వే వేసుకోవాలా. నువ్వు ఉన్నతంగా బ్రతకాలి. హల్లెలూయా, స్తోత్రం. ఈ 10th క్లాస్ వరకు ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళాక జుట్టు మారిద్ది, స్టైలు మారింది. ఏసై నమ్ముకుని కాదు, నీ వయసు పెరిగే కొద్దీ నీ విధానం మారిపోతుంది. పక్షిరాజు అందరికంటే ఎత్తుగానే బ్రతికిద్ది, అందరికంటే ఎత్తుగానే ఉంటుంది, అందరికంటే ఉన్నతంగానే ఆలోచిస్తుంది. సపరేట్గా బ్రతకండి, ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు. హల్లెలూయా. యువర్ వాల్యూస్ గివ్స్ యూ వాల్యూ. నీకున్న విలువలే నీకు విలువ తీసుకొస్తాయి. నీకే నీ మనసులో నేను ఒక విలువతో బ్రతకాలి అని లేకపోతే నీకు ఎవడిస్తాడు విలువ? ప్రభు ఈరోజు మనల్ని దర్శించును గాక. ఆమేన్. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్లో కూడా విలువలు ఉండవండి కొంతమందికి. మనకంటూ వాల్యూస్ ఉండాలి, మన ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా అబ్దుల్ కలాం గారి నాన్న ఆ రోజు చపాతీలు మాడిపోతే, అసలు కొంతమంది అయితే ఈపు మాడిపోద్ది, వాళ్ళు అదో రకం. కొంతమంది ఏమో వీళ్ళ ముఖం మాడిద్ది, ఇంట్లో అందరి ముఖాలు మాడింది. ఏంటి అసలు మాడింది చెప్పండి? చపాతీ మాడితే చాలా మాడతాయి, అవునా కదా? కొంతమంది ఈపులు మార్చేది వద్దయ్యో వద్దమ్మా, ఒక పూట కూటి కోసం ఇంట్లో గొడవలు వద్దు, మొఖాలు మార్చుకుంటారు. కానీ చక్కగా తిని పడుకున్నాడు. చాలాసార్లు చెప్పాను కనుక టూకీ చెప్పేస్తున్నా. అడిగాడంట ఆయన, డాడీ నాన్న నీకు మంచి చపాతీలు పెట్టిందేంటి? అమ్మ మాకేం మాడిపోయి చేదు అయిపోయిన చపాతీలు పెట్టింది, నావి కూడా అట్లాగే ఉన్నాయి నాన్న. మరి ఎట్లా తిన్నావు నాన్న, నీకు కోపం రాలేదా అంటే, పగలంతా మన కోసం కష్టపడింది, సాయంత్రం లైట్ లేక పాపం వేసేటప్పుడు మాడిపోయిందేమో, ఒక 2 చపాతీల కోసం మీ అమ్మని కేకలేస్తే తిడితే పొద్దున్నుండి మన కోసం చేసిన పని అంతా వేస్ట్ అయిపోద్దిగా అన్నాడంట. ఆ తండ్రికి ఎంత ఉన్నత భావం ఉందో చూడండి. అలాంటి తల్లిదండ్రుల మధ్యలో పెరిగాడు కనుక అబ్దుల్ కలాం గారు మన దేశమే గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన గొప్పోళ్ళు అండి వీళ్ళందరూ. స్తోత్రం. గొప్ప వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే చెప్పండి, ఉన్నతమైన విలువల్లో నుండి. సమాజం ఎలా ఉన్నా పోనివ్వండి, హల్లెలూయా, సమాజం ఏదైనా చేసుకోనివ్వండి, ఒకవేళ 100 మందిలో 99 మంది విలువలు వదిలేసి బ్రతకనివ్వండి, అవన్నీ మామూలు పక్షులు అనుకోండి, మనము పక్షిరాజులాగా బ్రతకాలి. ఉన్నతమైన జీవిత విధానము. ప్రభు గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చక్కగా 2 చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. జీవిత విధానమే కాదు, ఆత్మీయతలో కూడా ఉన్నతంగా బ్రతకాలి. ఆత్మీయతలు ఎలా బ్రతకాలి? దయచేసి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి అందరిలా ఇదిగో వాళ్ళందరిలాగా నేను ఉన్నానుగా సరిపోయింది అనుకోకండి. దయచేసి యవన పిల్లలైనా, అమ్మలైనా, తండ్రి అయినా, అన్న, అక్క, పిల్లలు ఎవరైనా మీ అందరితో ఒక మాట చెప్తున్నా, వేరే వాళ్ళకి సమానంగా ఉండడానికి చూడొద్దు, అందరికంటే ఉన్నతంగా బ్రతకడానికి చూడండి. ఆత్మీయంగా ఎప్పుడైతే ఉన్నతమైన స్థానానికి వెళ్తామో భౌతికంగా కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెడతారు. ఆమేన్. యోబు ఎంత ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నాడు, దావీదు ఎంత ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నాడు, నోవహు తన తరంలో ఉన్న వాళ్ళందరూ
పాడైపోయి చెడిపోయి దుర్మార్గులుగా బ్రతుకుతున్న నోహు మాత్రం నీతిమంతుడిగా బ్రతికాడు. నేను మీతో చెప్తున్నాను, ఒకటి సమాజంలో మిగిలిన వాళ్ళ కాకుండా ఒక విలువలు కలిగిన వ్యక్తిగా బ్రతుకుదాం. రెండోది ఏంటంటే సంఘంలో మిగిలిన వాళ్ళందరికంటే ఆత్మీయంగా ఉన్నతంగా బ్రతికే ఆలోచన చేద్దాం. నీలాగా నేను బ్రతికాను కానీ సరిపెట్టుకోవద్దు, వీళ్ళకంటే ఎక్కువగా బ్రతకాలి. బైబిల్లో గొప్ప గొప్ప భక్తుల గురించి వింటాం, వాళ్ళ స్థాయిలో బ్రతకాలి. ఆమేనండి, హల్లెలూయా. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, అది గులాబ్ జామున్ అనుకుంటా, ఎన్టీఆర్ గులాబ్ జామ్ అనుకుంటా. గులాబ్ జామ్ వండిద్ది వాళ్ళమ్మ. ఏంటమ్మాయి అంటే నా వర్షంలో చెప్తున్నానులే, అక్కడ అదే డైలాగ్ ఉందో లేదో నాకు గుర్తులేదు. ఏంటి స్వీట్ చేసావంటే మన అబ్బాయి రన్నింగ్లో సెకండ్ వచ్చాడు అంటది. ఓ రన్నింగ్లో సెకండ్ వచ్చావా నాన్న, ఎంతమంది పాలు పొందారా అంటే ఇద్దరే అంటాడు. ఎంతమంది అంట, ఇద్దరు లేడు, ఎంత వచ్చాడు అంటే ఎంత, లాస్ట్ ఇద్దరు రన్నింగ్లో పాలు పొందితే వీడు సెకండ్ అంటే ఏంటి లాస్ట్. ఇవాళ చాలామందే ఇట్లాంటి పోటీ పడుతున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకుంటావు, వాళ్ళే అసలే అధమ స్థానంలో ఉన్నారు, వాళ్ళకంటే కొంచెం చాలు అనుకుంటావు ఎందుకు. ఇప్పుడు ఇది 10th క్లాస్ టాప్ రావాలనుకోండి, 35 మార్కులతో చాలు అనుకుంటావా? నీకు ఎన్ని మార్కులు? నేను 2 సబ్జెక్టులు తప్పా, నువ్వు 2 తప్పావా, పోన్లే నేను ఒకటే తప్పా అనుకుంటావా? టాప్ రావాలని ఆశ ఉండాలిగా. అలాగే సంఘంలో అయినా మీకు తెలిసిన ఏ ఆత్మీయ అనుభవంలోనైనా ఎక్కడ సర్ది పెట్టుకోకండి, ఉన్నతంగా బ్రతకడానికి చూడండి. అసలు మన గురి మన తోటి విశ్వాసులు కాదు, మన పాస్టర్ గారు చెప్పండి, బైబిల్లో ఉన్న భక్తులు కూడా కాదు, యేసయ్యే మన గురి. ఎవరు మన గురి? యేసయ్యను చూస్తూ ఆయనకున్నంత ఉన్నతమైన విలువలు మనకు రావాలని బ్రతకాలి. యేసయ్యే మన మాదిరి, యేసయ్యే మన నాయకుడు, యేసయ్యే మన బోధకుడు, యేసయ్యే మన రోల్ మోడలు. ఆయన చూసే మనం ఎదగాలి. ఆమేనంటారా? ప్రభుకి స్తోత్రం. ఏరా అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధాతో పోల్చుకుంటే చెప్పట్లా. ఇస్కరియోతు యోధా పేరున్నారా? ఎవరైనా గొప్ప భక్తుడా? ఇస్కరియోతు యోధాతో పోల్చుకుంటావా? మరి కొంతమంది అటువంటి వాళ్ళతో కూడా పోల్చుకుంటారు, నాబాలుతో పోల్చుకుంటారా? అందుకని యేసయ్యను చూడండి. సమాజంలో విలువలతో బ్రతకాలి ఉన్నతంగా, అలాగే ఆత్మీయతలో ఉన్నతమైన ఆత్మీయతలో బ్రతకాలి. పక్షిరాజు గట్టిగా స్తోత్రం చెబుదామా? 2 చేతులతో చక్కగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించునుగాక, ప్రభు మనల్ని బలపరచునుగాక. 2 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. ఏమేంటి? పక్షిరాజు ఎలా ఉంది? నూతన, మీలో ఎవరు బలహీన పడకూడదు. ఆమేన్. ఎప్పుడు ఉసూరుమని మొఖం పెట్టుకోమాకండి. ఏంటి చెప్పాలా? ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నూతన బలంతోనే. ఆమేన్. యేసు రక్తమే. అర్థందా? మరే శత్రువు మీద మన పగవాళ్ళ మీద పగ తీర్చుకునే అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? వాడి ముందు నవ్వడమేనంట. వాడి ముందు సాతాను నువ్వు ఎప్పుడు ఏడుస్తా, ఆముదం కారుతా, ఏంటి పోసుకు ఇంకొంచెం పోసుకు ఆముదం అంటాడు. ఇక స్నానాలు మానేసి, మొహాలు కడుక్కుంటాం మానేసి, జుట్టులు దూకుంటాం మానేసి, బట్టలు మార్చుకుంటాం, బట్టలు ఉతకటం మానేసి, వంట చేయడం మానేసి, అంటే వంట అన్న ఆడవాళ్ళేనా, మగవాళ్ళు కూడా పని చేయడం మానేసి, మాట్లాడతాం మానేసి, ఇక ఇంట్లోనే లేకపోతే ఎక్కడో, కొంతమంది అయితే ఎక్కడో వెళ్ళిపోయి ఉండిపోతారు. ఇది సాతాను కోరుకుంటాడు. కానీ మనం అలాంటి టైంలోనే దేవుని దగ్గర నూతన బలం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఆమేన్. కోడి దూడలు ఉంటాయి, ఇవాళ ఎవరికి తెలియట్లేవి. కోడి దూడ అంటే మగదూడ, ఎద్దు పిల్ల అనమాట, మగది. అసలు దాన్ని కంట్రోల్ చేయగలమా? అసలు వదిలి చూడండి, ఎగురుతానే. చెప్పండి. అందుకే ప్రభు అన్నారు, మీరు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు చెప్పండి గంతులు వేస్తారన్నాడు. యేసయ్య అది కోరుకున్నారు మన నుండి. మనమేమో ఆముదం కారినట్టు ఉండాలని. స్తోత్రం. నూతన బలం పొందుకోవాలి. రెండోది ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి. రాజీ పడొద్దు అసలు ఎక్కడ ఏం చేయొద్దు. ఏం పర్లేదులే
పలానా పని చేయి, లేదు ఆత్మీయతలో అందరిలా కాదు, అందరికంటే ఉన్నతంగా నేను బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ప్రభుకి స్తోత్ర, హల్లెలూయా. వాళ్ళకి లేని భక్తి నీకెందుకు? అవును, వాళ్ళకి లేదు, కానీ నాకు ఆ భక్తి కావాలి, నేను ఉన్నతంగా బ్రతకాలి. వాళ్ళకి లేని మార్కులు నీకెందుకు అంటారా? చెప్పండి. వాళ్ళకి ఇల్లు లేదుగా నీకు వద్దులు అంటారా? చెప్పండి. మరి ఎవరినో చూసి వాళ్ళకి లేదుగా నీకెందుకు? ఎందుకు? ఆత్మీయతలో అంత ఉన్నతంగా మనం బ్రతకాలి. స్తోత్ర. ఓ దేవుడు మనల్ని అలా వర్ధిల్ల చేయనుగాక, మనం అలా ఎదిగుండేటట్టు దేవుడు సహాయం చేయనుగాక. ప్రభుకి స్తోత్ర. మిగిలిన వారి అందరికంటే వేరుగా బ్రతుకుదాం, ఉన్నతంగా బ్రతుకుదాం. ప్రభుకి స్తోత్ర. పక్షిరాజు ఏం చేస్తుంది? నూతన బలం పొందుకుంటుంది, ఉన్నతంగా బ్రతుకుతుంది. అన్నిటికంటే భిన్నంగా, అన్నిటికంటే వేరుగా, అన్నిటికంటే పై స్థాయిలో చెప్పండి బ్రతుకు. రాజాలాగా బ్రతికిద్ది అనమాట. మనం రాజాలాగా బ్రతకాలి. హల్లెలూయా. ఓసారి ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, నాన్నతో ఏదో వాళ్ళ కుటుంబ విషయం మాట్లాడడానికి వచ్చి ఒక మంచి మాట నేను నాకు భలే గుర్తుండిపోయింది. అయ్యగారు, మేము డబ్బుకు పేదవాళ్ళం కానీ నీతికి పేదవాళ్ళం కాదండి అన్నాడు. భలే మాట, నాకు గుర్తుండిపోయింది. నేను అప్పుడు కాలేజ్ చదువుతున్న రోజులు అయ్యి కొన్ని మాటలు, ఆ మాట భలే అనిపించింది. నిజమే, మనము డబ్బుకు పేద అవ్వచ్చు, కానీ నీటిలో విలువల్లో మాత్రం మనం ఐశ్వర్యవంతులం అవ్వాలి. అప్పుడు నీ డబ్బుకున్న పేదరికం కూడా దేవుడు తీసేస్తారు. విలువలే నీకు విలువ తెస్తాయి. ఒక మాట చూపించి ముగించేస్తాను. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు. చాలమ్మ, జాగ్రత్తగానండి. యోబు అనే ఒక మనిషిని గురించి చెప్పడానికి బైబిల్లో ఎలా పరిచయం జరిగింది? యోబు అను ఒక మనుష్యుడు, చెప్పండి నాతో మాట చెప్పండి ఈ మాట. యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనిషిని పరిచయం చేయడానికి దేవుడు ముందు అతను యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును. ఒక మనిషిని పరిచయం చేస్తూ దేవుడు ముందు అతని గుణాన్ని చెబుతున్నారు, అతనికున్న విలువలు చెబుతున్నారు. చెప్పండి పడదాం గట్టిగా. ఆమేన్. నేను అంటాను, ఇక్కడ 3 రకాల ఆస్తి గురించి దేవుడు చెప్పారు. ఎన్ని? యోబుకున్న 3 రకాల ఆస్తి. మొదటిది అతని గుణం. మొదటిది ఏంటిది? అతని గుణం ఏంటిది? గుణం. ఆ గుణం ఏంటి? యథార్థత, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని. ఇది ఒక ఆస్తి అని ఎప్పుడన్నా మనం గ్రహించామా? ఏముంది మీకు? మరండి, ఒక ఇల్లు ఉందండి, మా ఊర్లో 30 సెంటు పొలము చెప్పండి ఉంది, ఒక 10 కాసులు బంగారం చెప్పండి ఉందండి. ఇదేనా ఆస్తి? దేవుడు చూస్తున్న ఆస్తి. లోకానికి మొదటగా ఒక మనిషిలో చెబుతున్న ఆస్తి ఏంటంటే అతని గుణం. ఆమేన్. రెండో ఆస్తి ఏంటో తెలుసా? ఇది గ్రహించుకోవాలి. 7 కొడుకులు 3 కూతుళ్ళు. పిల్లలే మన ఆస్తి. చప్పట్లు కొట్టండి. ఎవరు? ఆ తర్వాత అతనికి ఉన్న గొర్రెలు, పొలాలు, పశువులు ఇవన్నీ వచ్చినాయండి. అసలు తిరగేసుకుంటాం మనం. ఏం చేస్తాం? తిరగేస్తాం. ముందు మనకి లోకంలో ఆస్తిపాస్తులు కావాలి, 2 పిల్లలు కావాలి, ఆ తర్వాత గుణం ఎవడు చూసి వచ్చాడు? ఎవడు మంచోడు, యథార్థవాది, లోక విరోధి, మంచిగా బతికి ఉపయోగం ఏముంది అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మొదట విలువలే మన ఆస్తి. ఇంకో విషయం తెలుసా? సాతాను యోబుకున్నటువంటి ఈ 3వ ఆస్తి ఏంటిది? లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు లాగేశాడు. 2వ ఆస్తి పిల్లల్ని. కానీ మొదటి ఆస్తి ఏంటి? తన గుణాన్ని షేక్ చేయలేకపోయాడు. ఆమేన్.
అలా బ్రతకాలి మనం. మనకున్నదంతా పోవచ్చు, మన పిల్లలు మనకి దూరం అవ్వచ్చు, మన పిల్లలు మన మాట వినని రోజులు రావచ్చు, మన సొంత వాళ్ళు కూడా మనకి ఎదురు తిరిగే పరిస్థితులు. మన గుణం అన్షేకబుల్గా ఉండాలి, మన విలువలు నిలిచిపోవాలంతే. ఆమేనండి. విలువలే మన ఆస్తి, గుణమే మన ఆస్తి, ఆ తర్వాత పిల్లలే మన ఆస్తి, ఆ తర్వాత దేవుడిస్తే అయ్యంతా మన ఆస్తే. కనుక ముందు గుణం అనే ఆస్తి మీద దృష్టి పెడదాం. ఎంత విలువగా బ్రతుకుతున్నాను, ఆమేన్. ఎంత విలువగా నేను నా లైఫ్కి, నేను అసలు నిజం ఒక మాట చెప్పనా, ముందు మీ లైఫ్కి మీరు వాల్యూ ఇవ్వాలి, మీ క్యారెక్టర్కి మీరు. ఏమండి, ఎంత చెవుకి ఎంత దిద్దు ఉంటుంది, దాన్నే ఎంతో కాపాడుకుంటాం. మన క్యారెక్టర్ ఎన్ని కోట్లు పెడితే కొనగలం? ఆ క్యారెక్టర్ని కాపాడుకుందాం దేవుని బిడ్డలారా. గుణమే మన ఆస్తి, పిల్లలు మన ఆస్తి, ఆ తర్వాత లోకంలో ఉన్నవి ప్రభు మనల్ని బలపరచునుగాక. ఉన్నతమైన విలువలతో బ్రతుకుదాం. ఆమేన్. అందుకే ఉన్నతమైన విలువలతో బ్రతకాలంటే మనిషిని ఎవరిని చూసినా నీకు రాదు. మీ బంధువుల్లో ఉండకపోవచ్చు, మీ స్నేహితుల్లో ఉండకపోవచ్చు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఉండకపోవచ్చు, సంఘంలో ఇతరులను చూసినా రాదు, పాస్టర్ గారిని కూడా చూసి కూడా కాదు, బైబిల్లో భక్తులందరినీ చూసి కాదు, యేసయ్యను చూస్తేనే అంత ఉన్నతమైన విలువలు మనకు వస్తాయి. యేసయ్యను చూసి నేర్చుకుందాం. 2 విషయాలు చెప్పాను ఈరోజు. ఏంటి? అకుల అంటే పక్షిరాజు. పక్షిరాజుకున్న 2 లక్షణాలు. ఆమేన్. ఇక నుంచి మీకు బలహీనం అనిపిస్తే, నీరసం అనిపిస్తే ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేసుకుని మళ్ళీ చెప్పాలా, నూతన బలం, పరిశుద్ధాత్మని సహాయం అడగండి. అద్దంలో చూసి మొహం మార్చుకో అని చెప్పుకోండి. మార్చుకో కాదు, మార్చుకో అనుకోండి. మాడు మాడు ఇంకా మాడు, ఇదే మనకు కావాలి కాదు, మారు. ఆమేన్. నూతన బలం. రెండోది చాలా విలువైంది, ఉన్నతమైన విలువలు. భౌతికంగా సమాజంలో ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి, ఆత్మీయతలో అంతకంతకు ఎదిగిపోవాలి. ఇవాళ వరకు ఒక భక్తిలో ఉన్నారు, సరిపోదు, ఇంకా ఎదగాలి, అంతకంతకు పైకి ఎగరాలి. ప్రభు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇక్కడున్న మనందరినీ ఆకులావలే పక్షిరాజులాగా చేయునుగాక. ఓ హల్లెలూయా. నూతన బలం ఇచ్చునుగాక, ఉన్నత విలువలతో దేవుడు మనల్ని నడిపించునుగాక.